హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? పీఎం కిసాన్‌కి సంబంధించి 19వ విడతకి సంబంధించి డబ్బులనేవి ఎప్పుడు పడతాయని చెప్పైతే చాలామందైతే అడుగుతున్నారు. దీంతో పాటే పీఎం కిసాన్‌కి సంబంధించి మనకి ఈకేవైసీ స్టేటస్ చెక్ చేసుకోవడం వల్ల బెనిఫిషియరీ లిస్ట్ అయితే రిలీజ్ చేశారండి. పీఎం కిసాన్‌కి సంబంధించి 19వ విడతకి ఎవరు అర్హులు, ఎవరి ఖాతాలో అయితే ఈ యొక్క డబ్బులనేవి పడబోతున్నాయని చెప్పేసి అది కూడా రిలీజ్ చేశారు. దీంతో పాటే పీఎం కిసాన్‌కి సంబంధించి పేమెంట్ స్టేటస్ అది ఎలా చెక్ చేసుకోవాలి? 19 విడత గానివ్వండి, 18 విడత గానివ్వండి. సో, వీటికి సంబంధించిన పేమెంట్ స్టేటస్‌లనేవి ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి పూర్తి వివరాలైతే మాట్లాడుకోబోతున్నాం. సో, ఈ వీడియోలో ఏంటంటే పీఎం కిసాన్‌కి సంబంధించి 19 విడత డబ్బులు ఎప్పుడు పడతాయి? 19 విడతకు సంబంధించి మనకి బెనిఫిషియరీ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి? అదే విధంగా 19 విడతకు సంబంధించి రైతులు ఈకేవైసీ ప్రాసెస్‌ని పూర్తి చేసుకున్నారా? చేసుకోలేదా? అనేసి ఎలా చెక్ చేసుకోవాలి? సో, అదే విధంగా 18 విడతకు సంబంధించి 18 విడత వరకు కూడా మీకు పేమెంట్ స్టేటస్‌ని ఎలా చెక్ చేసుకోవాలో చెప్పేసి తెలియజేయడం జరుగుతుందండి. సో, ఎవరు కూడా స్కిప్ చేయకండి. ప్రతి రైతుకి కూడా ఈ యొక్క తాజా ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుందయితే అనుకుంటున్నాం. సో, మనం లేట్ చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదామండి. పీఎం కిసాన్‌కి సంబంధించి 19వ విడత యొక్క బెనిఫిషియరీ లిస్ట్ అయితే రిలీజ్ చేశారండి. సో, ఇందులోని మీ పేరుందో లేదో ఎలా చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ రాష్ట్రంలో మీ యొక్క రాష్ట్రం సెలెక్ట్ చేసుకోండి. అదే విధంగా మీరు ఏ జిల్లాకు సంబంధించిన రైతో, ఆ జిల్లాకు సంబంధించి సెలెక్ట్ చేసుకోండి. దీంతో పాటు మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో, అది మీరు సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే మీరు ఏ మండలానికి సంబంధించిన సబ్ డిస్ట్రిక్ట్ అయితే అది. ఇక దీంతో పాటే సరేనా? సో, మీ విలేజు ఏదైతే అది. ఇక్కడ చూస్తారు కదా! సో, వాటిలో ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని రిపోర్ట్ కొట్టినప్పుడు పీఎం కిసాన్‌కి సంబంధించి మీకు బెనిఫిషియరీ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారండి. మరి ఆ లిస్ట్‌లో ఈ విధంగా వచ్చిన ఈ లిస్ట్‌లోని మీ పేరనేది ఉందా లేదా చెక్ చేసుకోండి. మీ పేరు గాని ఉన్నట్లయితే మీరు పీఎం కిసాన్ 19థ్ విడతకైతే అర్హులైతే అయిపోయినట్లే. ఇక పీఎం కిసాన్‌కి సంబంధించి పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి చూసుకోబోతున్నాం. అయితే ఇక్కడ పీఎం కిసాన్‌కి సంబంధించి నో యువర్ పేమెంట్ స్టేటస్ అని చెప్పైతే ఉంది. దాన్ని ఆ లింక్ అయితే ఉంటది. మీకు అన్ని లింకులు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్‌లోకెళ్ళి ప్రతి రైతు కూడాన వాటికి సంబంధించి పీఎం కిసాన్‌కి సంబంధించి పేమెంట్ స్టేటస్‌ని చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ మీద క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఏదైతే ఖాతా నంబర్ ఉంది కదా! సో, దాన్ని అక్కడ ఎంటర్ చేయండి. దీంతో పాటే ఈ పక్కన ఇచ్చిన క్యాప్చాని కూడా ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈకేవైసీ ఏ మొబైల్ నంబర్‌కి రిజిస్టర్ అయితే అయ్యిందో ఆ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది. దీంతో పాటే పీఎం కిసాన్‌కి సంబంధించి ఇంకా మీకు ఈకేవైసీ అర్థమైందా? సో, ఇక్కడ ఈకేవైసీ అయ్యిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి? పీఎం కిసాన్‌కి సంబంధించి 19 విడత యొక్క ఈకేవైసీని ఎలా చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్ కొట్టి, సెర్చ్ కొట్టి ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీ యొక్క ఈకేవైసీ స్టేటస్ అనేది చూపిస్తుందండి. ఈకేవైసీ అయ్యున్న రైతులకు మాత్రమే ఈ పీఎం కిసాన్‌కి సంబంధించి డబ్బులైతే వాళ్ళ ఖాతాలోకైతే పడతాయి. ఎవరికైతే ఈకేవైసీ పెండింగ్ అని చూపిస్తుందో వాళ్ళకి ఈ పీఎం కిసాన్‌కి సంబంధించి 19 విడత డబ్బులైతే పడవు. ఇక దీంతో పాటే ఈ పీఎం కిసాన్‌కి సంబంధించి మనకి 19 విడత డబ్బులు, ఈ 19 విడత డబ్బులనేవి ఎప్పుడు పడతాయని చెప్పైతే అడుగుతున్నారు. ప్రస్తుతానికైతే 18 విడతకు సంబంధించి డబ్బులైతే జమ అయితే అవుతున్నాయండి. మరి 19 విడతకు సంబంధించి డబ్బులనేవి మీకు ఫిబ్రవరి మొదటి వారంలో అయితే పడబోతున్నాయి. మీకు ఫిబ్రవరికి సంబంధించి మొదటి వారంలో అయితే ప్రతి రైతు ఖాతాలో పీఎం కిసాన్‌కి సంబంధించి 19 విడత యొక్క డబ్బులైతే జమ అయితే అవ్వబోతున్నాయండి. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం, అలాగే ఎప్పటికప్పుడు తాజా అప్డేట్లు మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే, ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి, ఆల్‌లో గాని పెట్టుకున్నారంటే, మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకైతే వస్తాయి. ఇక పీఎం కిసాన్‌కి సంబంధించి ఎలాంటి అప్డేట్‌లు కూడా మీరు మిస్ అయితే అవ్వరు. ఏం అప్డేట్ వచ్చినా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే మీ యొక్క ఫోన్‌కైతే రావడం జరుగుతుందండి. సో, అందుకే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్‌ని ఆల్‌లో పెట్టుకోండి.